నమస్తే అండ్ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లాంట్ పెథాలజీ క్లాస్ని నేర్చుకోబోతున్నాము. సో ఆ యొక్క ప్లాంట్ పెథాలజీ క్లాస్ దేని గురించి అంటే, మనం ఇంతకు ముందు వరకు కూడా సర్వైవల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాము. అదేవిధంగా సెకండ్ కాన్సెప్ట్లో డిస్పర్సల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ అనే కాన్సెప్ట్ని, ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ అనే హోల్ టాపిక్ నేర్చుకున్నాము. అట్ ప్రెజెంట్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే టాపిక్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. అండ్ నేను బేసికల్లీ ఈ యొక్క క్లాస్ మొత్తాన్ని కూడా సింగిల్ క్లాస్గా వింటే మనకి చాలా బాగా అర్థమవుతుంది. బట్ వన్స్ క్లాస్ చెప్పిన తర్వాత ఈ యొక్క క్లాస్ యొక్క డ్యూరేషన్ అనేది ఆన్ యావరేజ్ 1 hour అనేది దాటిపోతుంది. సో అందుకోసమనే నేను మ్యాక్సిమం ఈ యొక్క వీడియోని ఎయిదర్ క్రిస్ప్గా మీకు అర్థమయ్యే విధంగా తక్కువ డ్యూరేషన్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదు, ఇఫ్ ఐ హ్యావెంట్ సాటిస్ఫైడ్ అని చెప్పి నాకు అనిపిస్తే నేను సేమ్ వీడియోని 2 parts కింద చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో దట్ నథింగ్ బట్ అల్టిమేట్గా నేను కోరుకునేది ఏంటంటే, మీకు ఆ యొక్క కాన్సెప్ట్ యొక్క ఎసెన్స్ అనేది పోకుండా మీకు అర్థం కావాలని. సో నేను ఎయిదర్ బోత్ ద వేస్ ఫాలో అవడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఈరోజు ఏ టాపిక్ నేర్చుకోబోతున్నామో తెలిసింది కదా. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ అనే టాపిక్ని కూడా మనం నేర్చుకుంటాం. సో అయితే అట్ ప్రజెంట్ మనం ఈ యొక్క టాపిక్ నేర్చుకోబోతున్నాము. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీలో ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే కాన్సెప్ట్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అసలు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఇన్ఫెక్షన్ రకాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు బేసికల్లీ ఐడియా ఉంటాయి. ఎందుకని చెప్పంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో యాజ్ యూజువల్ మనం లెక్చర్లోకి డైవ్ ఇన్ అవుదాం. సో అసలు ఈ యొక్క ఇన్ఫెక్షన్ చైన్ ఆర్ ఎల్స్ డిసీజ్ సైకిల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ యొక్క ఇన్ఫెక్షన్ చైన్ ఆర్ డిసీజ్ సైకిల్ అంటే సింప్లీ మనకి స్టెప్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ ఎల్స్ చైన్ రియాక్షన్స్ ఫ్రమ్ అరైవల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ టు arrival of plant pathogen to appearance of new spores of arrived pathogen వరకు కూడా జరిగే స్టెప్స్ అన్నింటినీ కలిపి మనం ఇన్ఫెక్షన్ చైన్ ఆర్ డిసీజ్ సైకిల్ అని చెప్పంటారు. సో దట్ మీకు ఆల్రెడీ ఈ యొక్క ఇమేజ్ నేను 3rd or 4th టైం ఐ థింక్ నేను మీకు ఇప్పుడు చూపించడం, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. సో దట్ అసలు ఇన్ఫెక్షన్ చైన్ ఆర్ డిసీజ్ సైకిల్ అని చెప్పి మనం పూర్తిగా ఒకసారి చూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ మనకి ఈ యొక్క డిసీజ్ సైకిల్లో ఫస్ట్ స్టెప్ మనకి ఏంటంటే సర్వైవల్, అండ్ సెకండ్ స్టెప్ ట్రాన్స్మిషన్, అండ్ థర్డ్ స్టెప్ ఈస్ ఇన్ఫెక్షన్. సో దట్ మనకి టోటల్గా ఈ యొక్క ఇన్ఫెక్షన్ ప్రాసెస్లో ఆర్ ఎల్స్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనే ఈ యొక్క ఫినామినల్ మొత్తంలో మనకి ఈ యొక్క ఇన్ఫెక్షన్ చైన్ అనేది ఆర్ ఎల్స్ ద ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది టోటల్గా ఈ యొక్క డిసీజ్ సైకిల్ మొత్తానికి కూడా థర్డ్ లింక్ మనం భావిస్తాం. ఓకేనండి, టోటల్గా డిసీజ్ సైకిల్లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది మనం థర్డ్ లింక్గా భావిస్తాం. ఫస్ట్ లింక్ ఏంటండి? ఫస్ట్ లింక్ సర్వైవల్, సెకండ్ లింక్ డిస్పర్షన్ ఆర్ ట్రాన్స్మిషన్, థర్డ్ లింక్ మనకి ఈ యొక్క ఇన్ఫెక్షన్. సో అసలు ఈ యొక్క ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఏమైనా రకాలు ఉన్నాయా, అసలు ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో ఒక్కొక్కటిగా చూసుకుంటూ నేర్చుకుంటూ వెళ్దాం. సో అసలు ఈ యొక్క ఇన్ఫెక్షన్లో టెర్మినాలజీస్ ఏమైనా ఉన్నాయా, మనం కాన్సెప్ట్లో అర్థం చేసుకోవడానికి టెర్మినాలజీస్ ఏమైనా ఉన్నాయని చెప్పండి. ఎస్, మనకు కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఆ యొక్క టెర్మినాలజీస్ మనం ప్రజెంట్ నేర్చుకోబోతున్నాం. సో ఇనాకులం అంటే ఏంటి? సో ఈ యొక్క మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోయే ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏంటంటే ఇనాకులం ఒకటి, ఇనాకులం పొటెన్షియల్ ఒకటి, ఇనాకులం డెన్సిటీ ఒకటి. సో ఆ యొక్క ఇనాకులం డెన్సిటీ బేసిస్గా కొన్ని టైప్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనం ఒకసారి చూద్దాం. బేసికల్లీ మీకు ఈ యొక్క ఇనాకులం డెన్సిటీ అనే పదం మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఎక్కడ లేదు, బట్ వాళ్ళు ఏంటంటే ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు అక్కడక్కడ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు. సో దట్ నేను మీకు ఆ యొక్క ఇనాకులం డెన్సిటీని కూడా
నేను మీకు ఇక్కడ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనాకులం అంటే ఏంటి మనం చూద్దాం. ఇనాకులం అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ నేర్చుకున్నాము. సో దీన్ని ఒకసారి నేను రివైజ్ చేస్తాను, ఒకసారి చూద్దాము. ఇనాకులం అనేది ఇట్స్ నథింగ్ బట్ ఏ హోల్ ప్యాథోజన్ కావచ్చు, హోల్ ప్యాథోజన్ కావచ్చు, ఆర్ ప్యాథోజన్ పార్ట్ కావచ్చు, అదేవిధంగా ప్యాథోజన్ యొక్క రెస్టింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, అదేవిధంగా ప్యాథోజన్ యొక్క మెటబోలైట్స్ ఆర్ ఎల్స్ ప్యాథోజన్ యొక్క ఓన్ కెమికల్స్. సో వీటి అన్నింటికి కూడా ప్యాథోజన్ ఏదైతే డిసీజ్ని కలెక్ట్ చేస్తుందో, ఎంత ఎఫెక్టివ్గా అయితే డిసీజ్ని కలెక్ట్ చేస్తుందో అంతే ఎఫెక్టివ్గా ఐదర్ ప్యాథోజన్ పార్ట్ కావచ్చు, ఆర్ ఎల్స్ ప్యాథోజన్ యొక్క రెస్టింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ప్యాథోజన్ యొక్క కెమికల్స్ కావచ్చు. హోల్ ప్యాథోజన్కి ఎంత అయితే ఎబిలిటీ ఉంటుందో డిసీజ్ని కలెక్ట్ చేయడానికి, వీటికి కూడా సేమ్ అంతే ఎబిలిటీ ఉండి అంతే సివియారిటీతో డిసీజ్ని కలెక్ట్ చేస్తాయి. సో అందుకనే ప్యాథోజన్ ఆరిజిన్ నేచర్లో కానీ ఆర్ ప్యాథోజన్ కెమికల్స్ కానీ వీటన్నిటిని కలిపి మనం ఇనాకులం అని చెప్పంటారు. ఓకేనా? ఎందుకని చెప్పంటే ఇవి అన్నీ కూడా సేమ్ ప్యాథోజన్ ఎంతైతే డిసీజ్ని కలెక్ట్ చేస్తుందో అదేవిధంగా ఇవి కూడా అంతే సివియారిటీతో డిసీజ్ని కలెక్ట్ చేస్తాయి. సో అందుకని వీటన్నింటిని కలిపి మనం ఏమని చెప్పంటారంటే ఇనాకులం అని చెప్పంటారు. సో ఇక్కడ మెటబోలైట్స్ ఆర్ ప్యాథోజన్ యొక్క ఓన్ కెమికల్స్ అని చెప్పండి టాక్సిన్స్. ప్యాథోజన్ కొన్ని సెకండరీ మెటబోలైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటిని మనం టాక్సిన్స్ అని చెప్పి అంటారు. ఈ యొక్క టాక్సిన్స్ అనేవి ఒక డిసీజ్ ప్యాథోజన్ వల్ల కలిగితే ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయో, ఈ యొక్క టాక్సిన్ అనేది హోస్ట్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత హోస్ట్ మీద పడిన తర్వాత సేమ్ ప్యాథోజన్ కలెక్ట్ చేసే సిమ్టమ్స్ లాగే ఈ యొక్క టాక్సిన్స్ కెమికల్స్ కూడా డిసీజ్ కలెక్ట్ చేస్తాయి. సిమ్టమ్స్ అదే విధంగా కనిపిస్తాయి. ఓకేనా? సో దీనిని మనం ఇనాకులం చెప్పి అంటారు. సో సెకండ్ వన్ ద ఇనాకులం పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే మీకు అందరికీ తెలుసు, సామర్థ్యం ఆర్ శక్తి ఆర్ సామర్థ్యం. ఇక్కడ వస్తుంది సామర్థ్యం. సో అయితే ఇనాకులం పొటెన్షియల్ అంటే దీన్ని బ్రేక్ చేయండి మీరు. ఈ సింప్లీ పొటెన్షియల్ ఆర్ ఎనర్జీ ఆఫ్ వాట్? ఎనర్జీ ఆఫ్ ఇనాకులం టు కాజ్ సక్సెస్ఫుల్ డిసీజ్. దీన్ని మనం విగర్ ఆఫ్ ఇనాకులం అని కూడా అనొచ్చు. సింప్లీ మీకు ఈ యొక్క కీ టెర్మినాలజీ ఇది మీకు ఎగ్జామినేషన్ మేము కన్ఫ్యూజ్ చేయాలని చెప్పంటే సో ఇటువంటి టెర్మినాలజీ వాడిచ్చే అవకాశం మీకు ఉంటుంది. సో దట్ ఇనాకులం పొటెన్షియల్ అంటే ఇది. సో మనం ఇనాకులం డెన్సిటీ గురించి ఒకసారి చూద్దాము. ఇది మనకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో మీ యొక్క టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసి ఇవ్వలేదు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను విత్ అనదర్ స్క్రీన్. ఇనాకులం డెన్సిటీ. సో ఇనాకులం డెన్సిటీ అంటే ఏ మినిమం quantity of pathogen number required to cause a successful infection or disease in healthy susceptible plant is defined as ఇనాకులం డెన్సిటీ. సింపుల్గా ఇనాకులం డెన్సిటీ అంటే మినిమం నెంబర్ ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి కావాలి. ఓకేనా? సో నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. ఇక్కడ ఒక లీఫ్ హోస్ట్ యొక్క లీఫ్ ఉందండి.
బేసికల్లీ సో ఇది ఒక వీట్ లీఫ్ అనుకోండి, ఇది ఒక గోవా లీఫ్ అనుకోండి. సో బేసికల్లీ వీటిలో ఏదైనా ఒక డిసీజ్ రావాలని చెప్పండి, లైక్ బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ ఉంది కదా, బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ అని చెప్పనుకోండి. ఈ యొక్క డిసీజ్ రావాలని చెప్పంటే మినిమం ఈ యొక్క బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్, ఈ యొక్క రస్ట్ డిసీజ్ రావాలని చెప్పంటే మినిమం ఈ యొక్క వీట్ ప్లాంట్ మీద కనీసం ఒక 10 స్పోర్స్ అయినా ఉండాలి. 10 స్పోర్స్ అయినా ఉండాలి. ఈ యొక్క 10 స్పోర్స్ కంటే ఎక్కువ ఉంటే 11, 12, 13, 14 ఇట్లా ఎక్కువ ఉంటే మనకి ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది. లేదు 10 లేదా 10 కంటే తక్కువ ఉంటాయి, లైక్ మనకి 9, 8, 7, 6 ఇలాగా. సో సింపుల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ప్యాథోజన్ యొక్క లోడ్ అండి. అంటే చూడండి మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పడం మనం వాడతాం కదా, మినిమం కట్ ఆఫ్ ఆర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పంటే మినిమం అంత ఇది మాత్రం మినిమంగా పక్కగా ఉండాలి. సో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి, సింపుల్గా మనకి 100లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 35 మార్క్స్ అనేవి ఒక మినిమం మార్క్స్ అని చెప్పంటే 35 ఆర్ఎల్స్ అంతకంటే ఎక్కువ వచ్చిన అందరూ కూడా పాస్ అని చెప్పంటారు, 35 కంటే తక్కువ వచ్చిన అందరూ కూడా ఫెయిల్ అని చెప్పంటారు. సో మీరు ఇదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఒక ప్యాథోజన్ యొక్క మినిమం నెంబర్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఆ యొక్క డిసీజ్ రావాలని చెప్పండి, ఓకేనా. సో ఆ యొక్క ప్యాథోజన్కి ఉండాల్సిన మినిమం నెంబర్ ఆఫ్ స్పోర్స్ని ఆర్ మినిమం నెంబర్ ఆఫ్ ఇనాక్లమ్ని, నేను ఇక్కడ స్పోర్ అనే పదానికి ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, ఎగ్జాక్ట్గా స్పోర్ కాదు, ఇనాక్లమ్ అక్కడ. సో మినిమం అమౌంట్ ఆఫ్ ఇనాక్లమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అపీరెన్స్ ఆర్ కాజ్ అ డిసీజ్ ఇన్ సక్సెస్ఫుల్ హెల్దీ ససెప్టబుల్ ప్లాంట్లో మనం ఒక సక్సెస్ఫుల్ డిసీజ్ రావాలని చెప్పంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఇనాక్లమ్ని మనం ఇనాక్లమ్ డెన్సిటీగా మనం అభివర్ణిస్తాం, ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ మనం చూసుకుంటే ఇదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనం గోవాలో తీసుకున్నామని చెప్పనుకోండి, గోవాలో మనకి ఏంటంటే ఇది ఒక డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీఫ్ స్పాట్ డిసీజ్ వచ్చిందని చెప్పంటే లీఫ్ స్పాట్, ఓకే. ఈ యొక్క లీఫ్ స్పాట్ ఈ యొక్క ప్యాథోజన్ యొక్క స్పోర్ అనేది మినిమం ఒక 50 స్పోర్స్ ఉంటే కానీ ఇందులో డిసీజ్ రాదని చెప్పనుకోండి. ఇక్కడ కేవలం 35 స్పోర్స్ మాత్రమే గాలి దూరం వచ్చి పడ్డాయని చెప్పనుకుంటే ఇప్పుడు ఈ యొక్క స్పోర్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ డిసీజ్ కలగజేస్తుందా, చేయలేదు. ఎందుకని చెప్పంటే ఈ యొక్క ప్యాథోజన్ ఆ హోస్ట్లో డిసీజ్ కలగజేయాలని చెప్పంటే మినిమంలో మినిమం 50 నెంబర్ ఆఫ్ స్పోర్స్ కానీ 50 నెంబర్ ఆఫ్ ఇనాక్లమ్ కానీ కావాలి. అక్కడ మినిమం డిసీజ్ కలగజేయడానికి కావాల్సిన ఎనర్జీ కానీ నథింగ్ బట్ ఈ యొక్క ఇనాక్లమ్ కానీ లేదు కాబట్టి అక్కడ డిసీజన్స్ రాదు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ప్యాథోజన్ డిసీజ్ కలగజేయాలని చెప్పంటే ఉండాల్సిన మినిమం అమౌంట్ని మనం ఇనాక్లమ్ డెన్సిటీగా వర్ణిస్తాం. సో ఇప్పుడు ఇనాక్లమ్ డెన్సిటీ అంటే ఏంటో మనం చూసుకున్నాము. ఇందులో కొన్ని రకాలు చూద్దాము. సో ఇక్కడ ఇనాక్లమ్ డెన్సిటీ రిక్వైర్మెంట్స్ అని చెప్పి ఇక్కడ వాడారు, ఇనాక్లమ్ డెన్సిటీ రిక్వైర్మెంట్. సో బేసికల్లీ ఇక్కడ లో డెన్సిటీ రిక్వైర్మెంట్ అదేవిధంగా హై డెన్సిటీ రిక్వైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. లో డెన్సిటీ రిక్వైర్మెంట్ అదేవిధంగా హై డెన్సిటీ రిక్వైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. లో డెన్సిటీ అంటే ఏంటండి, సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఒక హోస్ట్ మీద ఒక స్పెసిఫిక్ ప్యాథోజన్స్ అనేవి లైక్ స్పెషలైజ్డ్ ప్యాథోజన్స్ అంటారు వాటిని, రస్ట్ కానీ పౌడర్ మిల్డ్యూ కానీ. ఈ రస్ట్ అయినా పౌడర్ మిల్డ్యూ అయినా కూడా ఒక హోస్ట్ మీద డిసీజ్ని కలగజేయాలని చెప్పంటే మినిమంలో మినిమం తక్కువలో తక్కువ ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇట్లాగా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ స్పోర్స్ ఉన్నా, 1 స్పోర్ ఉన్నా 2 స్పోర్స్ ఉన్నా 3 స్పోర్స్ ఉన్నా కానీ ఈ యొక్క ఇనాకులం అనేది ఎఫిషియెంట్గా డిసీజ్ని కలగజేస్తుంది, ఓకేనా. సో అందుకే వాటిలో ఏమని చెప్పంటారు, వాటికి ఎక్కువ ఇనాకులం డెన్సిటీ అవసరం లేదు, వాటికి తక్కువ ఇనాకులం డెన్సిటీ ఉంటే సరిపోతుంది. సో అందుకనే వాటిలో ఏమని చెప్పంటారంటే లో ఇనాకులం డెన్సిటీ రిక్వైర్డ్ ప్యాథోజన్స్ గా మనం వాటిని పిలుచుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి, రస్ట్ అండ్ పౌడర్ మిల్డ్యూ. సో మనం నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇనాకులం లో డెన్సిటీ రిక్వైర్మెంట్ గురించి చూస్తాము. హై డెన్సిటీ రిక్వైర్మెంట్ అంటే ఇది కంప్లీట్గా ఆపోజిట్. సో ఒక హోస్ట్లో లీఫ్ మీద సక్సెస్ఫుల్గా ఒక డిసీజ్ రావాలని చెప్పి, ఇన్ఫెక్షన్ కలగాలి ఒక డిసీజ్ రావాలని చెప్పంటే అక్కడ ఆ కొన్ని గ్రూప్ ఆఫ్ స్పీసెస్కి ఆర్ ప్యాథోజన్స్కి ఇనాకులం అనేది చాలా ఎక్కువ కావాలి, లైక్ 100 కానీ 250 కానీ 150 స్పోర్స్ కానీ కావాలి. ఇదంతా అండి ఎక్కువే కదా, కంపేర్ టు వాట్ ఒక స్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఎక్కువే కదా. సో ఈ విధమైన ఈ గ్రూప్కి సంబంధించిన ప్యాథోజన్స్ని మనం నాన్ స్పెషలైజ్డ్ ప్యాథోజన్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ పిథియం 1, ఫైటోప్తెరా, అదేవిధంగా రైజోక్టినియా అండ్ స్క్లెరోషియం, ఓకేనా. వీటిని నాన్ స్పెషలైజ్డ్ ప్యాథోజన్స్ అంటారు. వీటిని అదేవిధంగా హై ఇనాకులం డెన్సిటీ రిక్వైర్డ్ ప్యాథోజన్స్ కూడా మనం పిలుచుకుంటాం.
ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోదాం. యా, ఒక హోస్ట్కి, ఒక ససెప్టబుల్ హోస్ట్లో ఇన్ఫెక్షన్ రావాలి అని చెప్పంటే ఏంటేంటి కావాలి అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కావాలి, అదేవిధంగా ప్యాథోజన్ ఫ్యాక్టర్స్ కావాలి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు కావాలి. సో అసలు ఈ మూడు ఎందుకు కావాలి అనేది మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే సింపుల్గా ఏం లేదండి. లైక్ టు చేంజ్ సమ్ పెన్ కలర్ మారుస్తాను. సింపుల్గా మనకి డిసీజ్ ఎక్కడ వస్తుంది, అసలు ఈ మూడు ఎందుకు కావాలి, ప్యాథోజన్ ఎందుకు కావాలి, హోస్ట్ ఎందుకు కావాలి, ఎన్విరాన్మెంట్ ఎందుకు కావాలి. సో అసలు డిసీజ్ని ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, ప్యాథోజన్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి ప్యాథోజన్ ఖచ్చితంగా ఉండాలి. ప్యాథోజన్ డిసీజ్ దేంట్లో కలెక్ట్ చేస్తుంది, హోస్ట్లో కలెక్ట్ చేస్తుంది కాబట్టి హోస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ప్యాథోజన్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్యాథోజన్ అనేది ఒక ఫంగై అని చెప్పనుకోండి. ప్రతి ఆర్గానిజం, లివింగ్ ఆర్గానిజం బతకాలని చెప్పంటే కొన్ని ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్స్ అనేవి కావాలి కదా. టెంపరేచర్ కావచ్చు, రిలేటివ్ హ్యూమిడిటీ కావచ్చు, ఇంకా మాయిశ్చర్ కావచ్చు, ఓకే. లేకపోతే మనకి రెండు బయట ఉండే ఈ యొక్క న్యూట్రిషన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని కూడా నథింగ్ బట్ ఇన్ఆర్గానిక్ ఎబయోటిక్ నేచర్లో ఉంటాయి. నథింగ్ బట్ వీటిని మనం ఏం చెప్పంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పంటారు. సో సింప్లీ ఒక స్పెసిఫిక్ లివింగ్ ఆర్గానిజం బతకాలని చెప్పంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి, నథింగ్ బట్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు కావాలి. సో అందుకే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అవసరం. సో ఈ మూడు ఎందుకని చెప్పంటే ఈ మూడు ఎందుకు అవసరం, ఓకేనా. సో మనం ఈ మూడింటిని కలిపి మనం ఏమని చెప్పంటారంటే డిసీజ్ ట్రయాంగిల్ అని చెప్పంటారు. డిసీజ్ ట్రయాంగిల్ అని చెప్పంటారు. ప్యాథోజన్, హోస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు డిసీజ్ రావాలని చెప్పంటే ఇదేంటిది, డిసీజ్ సైకిల్. ఇక్కడ మనం ఇక్కడ నేర్చుకుందాము. ఇప్పుడు డిసీజ్ రావాలని చెప్పంటే ఎన్విరాన్మెంట్ అనేది హోస్ట్కి ఫేవర్గా ఉండాలా, ప్యాథోజన్కి ఫేవర్గా ఉండాలా? ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా ప్యాథోజన్కి ఫేవర్గా ఉండాలి, ప్యాథోజన్కి ఫేవరబుల్గా ఉండాలి. ఎందుకు ప్యాథోజన్కి ఫేవరబుల్గా లేదని చెప్పంటే ప్యాథోజన్స్ అక్కడ సరిగ్గా పెరుగుతుందా, పెరగదు. కాబట్టి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా ప్యాథోజన్కి ఫేవరబుల్గానే ఉండాలి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటండి, సింపుల్గా మనకి రిలేటివ్ హ్యూమిడిటీ కావచ్చు, అదేవిధంగా టెంపరేచర్ కావచ్చు, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, సన్ కార్డినల్ టెంపరేచర్స్, ఎక్స్ట్రా. సో ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రతి ఫ్యాక్టర్స్ కూడా ఖచ్చితంగా ప్యాథోజన్కి ఫేవరబుల్గానే ఉండాలి. ప్యాథోజన్కి ఏమాత్రం నెగిటివ్గా వ్యతిరేకంగా ఉన్నా ప్యాథోజన్ అనేది పెరగదు, ప్యాథోజన్ అనేది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో హోస్ట్లో సక్సెస్ఫుల్గా డిసీజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది అవ్వదు, ఓకేనా. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ సంబంధించినంత వరకు కూడా. సో ఇప్పుడు మనం అసలు ప్యాథోజన్ చూసుకుంటే ప్యాథోజన్కి అసలు ఏం కావాలి, ప్యాథోజన్లో అసలు ఏం కావాలి? ప్యాథోజన్ ఏంటండి, స్ట్రాంగ్గా ఉండాలి. నేను మీకు ఇక్కడ నార్మల్ టెర్మినాలజీ చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ప్యాథోజన్ స్ట్రాంగ్గా ఉండాలి, ప్యాథోజన్ ఎలా ఉండకూడదు, వీక్గా ఉండకూడదు. అదేవిధంగా ప్యాథోజన్ అనేది ఓకే హై మల్టిప్లికేషన్ రేట్ ఉండాలి, అంటే తొందరగా పుట్టాలి. హై మల్టిప్లికేషన్ ఆర్ఎల్స్ సింపుల్గా ఎక్కువ బర్త్డేలు జరుపుకోవాలి ఒక ప్యాథోజన్. ఓకే, హై బర్త్ రేట్ ఉండాలి. ఎక్కువగా పుట్టిందని చెప్పనుకోండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాథోజన్స్ వస్తాయి. సో డిసీజ్ అనేది ఎక్కువ కాల్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్యాథోజన్కి లో డెత్ రేట్ ఉండాలి, అంటే తక్కువగా చచ్చిపోవాలి. ఎక్కువగా పుట్టాలి, తక్కువగా చచ్చిపోవాలి. లో డెత్ రేట్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఈ విధంగా ఉంటే ప్యాథోజన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా పుట్టాలి, తక్కువగా చచ్చిపోవాలి. ఈ విధంగా ఉంటే ప్యాథోజన్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, తద్వారా హోస్ట్ బై డిఫాల్ట్ డిసీజ్ని కలెక్ట్ చేసేస్తుంది. సో ఇప్పుడు హోస్ట్ అనేది ఏ విధంగా ఉండాలో చూద్దాం. ఒక డిసీజ్ రావాలని చెప్పండి, తనలో హోస్ట్ అనేది ససెప్టబుల్గా ఉండాలండి, ఆర్ సింపుల్గా వీక్గా ఉండాలి. హోస్ట్ అనేది వీక్గా ఉండాలి, ఓకేనా.
ఎటువంటి రెసిస్టెంట్ చూపించకూడదు, దేనికి అగెనిస్ట్గా? ప్యాథోజన్కి అగెనిస్ట్గా. ఓకేనా? సో ఈ విధంగా ఉంటే హోస్ట్లో తను కాపాడుకోలేదు కాబట్టి డిసీజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ మూడింటిని కలిపి మనం సింగిల్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్గా చూసుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్లో వస్తుంది. ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ వన్ అనదర్, ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతూ ఉంటుంది సక్సెస్ఫుల్ డిసీజ్ రావాలని చెప్పంటే. అందుకే వీటిలో మనం ఏం చెప్పంటారు అంటే డిసీజ్ ట్రయాంగిల్ అని చెప్పంటారు. ఇది డిసీజ్ సైకిల్ ఒక పార్ట్, డిసీజ్ ట్రయాంగిల్ అని చెప్పి పిలుస్తారు. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఒక స్లైడ్ రూపంలో మనం నేర్చుకోబోతున్నాం దీన్ని. సో ఇప్పుడు ఈ యొక్క సక్సెస్ఫుల్ ఇన్ఫెక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే హోస్ట్ ఫ్యాక్టర్స్, ప్యాథోజెనిక్ ఫ్యాక్టర్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో హోస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హోస్ట్ అనేది సస్పెక్ట్గా ఉండాలి. నేను మీకు చెప్పాను, హోస్ట్ అనేది తను కాపాడుకోలేకపోతే, సింపుల్గా తన డిసీజ్ని ప్యాథోజన్ నుంచి రక్షించుకోకపోవడాన్ని మన ససెప్టబిలిటీ అని చెప్పంటారు. సో ఆ విధంగా తను రక్షించుకోకపోతే ఆటోమేటిక్గా డిసీజ్ అనేది వచ్చేస్తుంది. నథింగ్ బట్ వీక్గా ఉండాలి. అదేవిధంగా మనకి డిసీజ్ ప్రోనీనెస్ అంటే డిసీజ్కి డిసీజ్కి తనకు తానుగా గురయ్యే రేట్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం ఉందండి. పొలంలో మీరు 10 వెరైటీలు వేశారు, A to I 10 వెరైటీలు వేశారు, ABCDFGHI ఇక్కడ వరకు కూడా వెరైటీలు వేశారు. ఇప్పుడు A వెరైటీ, B వెరైటీ, C వెరైటీ, D వెరైటీ, A to D వెరైటీ, ఈ 4 వెరైటీస్కి కూడా అదేవిధంగా EFGH ఈ యొక్క 8 వెరైటీల మీద X అండ్ Y అనే ప్యాథోజన్స్ వచ్చి పడ్డాయని చెప్పనుకోండి. ఓవరాల్ సింపుల్గా రెండింటి మీద X అనే ప్యాథోజన్స్ పడ్డాయని చెప్పనుకోండి. ఈ 4 ఒక వెరైటీస్, ఈ 4 కూడా ఒక వెరైటీస్. ఇప్పుడు మీకు ఆ 2 వెరైటీస్ మీద కూడా డిఫరెంట్ వెరైటీస్, వీటి మీద సేమ్ ప్యాథోజన్స్ పడ్డాయి. సో అందులో వీటన్నిటిలో ఈ యొక్క 10 వెరైటీస్లో కూడా సింపుల్గా మీకు D అనే వెరైటీ, అదేవిధంగా F అనే వెరైటీ, ఓకేనా, ఈ 2 వెరైటీస్ మాత్రమే డిసీజ్ని తొందరగా తీసుకున్నాయని చెప్పి అనుకుంటే, అంటే డిసీజ్ ససెప్టబిలిటీ నేచర్, సింపుల్గా డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే నేచరు ఎక్కువగా ఉంటే మనకి ఈ ప్యాథోజన్స్ అనేవి ఆటోమేటికల్గా అన్ని ప్లాంట్స్ మీద పడినట్టుగా ఈ ప్లాంట్స్ కూడా పడతాయి. కాకపోతే మిగిలిన ప్లాంట్స్కి ఈ యొక్క డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే నేచర్ తక్కువగా ఉంటుంది. తద్వారా వీటిలో డిసీజ్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ యొక్క D అండ్ F అనే ప్లాంట్స్ మీరు తీసుకునేటప్పుడు వీటికి డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే నేచర్ అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల వెన్ కంపేర్ టు అదర్ వెరైటీస్ వీటిలో డిసీజ్ అనేది తొందరగా వస్తుంది. సో దీన్ని మనం ఏమని చెప్పంటారంటే డిసీజ్ ప్రోనీనెస్ ఆఫ్ హోస్టింగ్గా మనం పిలుచుకుంటాం. సో నెక్స్ట్ ప్యాథోజన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ప్యాథోజన్ అనేది విరిలెంట్గా ఉండాలి, ఆర్ సింపుల్గా అగ్రెసివ్గా ఉండాలని చెప్పన్నాను. అది కూడా సింపుల్గా ప్యాథోజన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండాలి. సో నెక్స్ట్ అంటే ఈ యొక్క ప్యాథోజన్ అనేది హై మల్టిప్లికేషన్ రేట్ ఆర్ హై బర్త్ రేట్ అనేది ఉండాలి. అదేవిధంగా ప్యాథోజన్ అనేది మనకి లో డెత్ రేట్ ఉండాలి. అదేవిధంగా మనకి ప్యాథోజన్కి మంచిగా ఇనాక్యులం పొటెన్షియల్ ఉండాలి. ఓకేనా? సో ఈ 2 కూడా మ్యాక్సిమం ఒకటే, సేమ్ మీనింగ్ డెరైవ్ చేస్తాయి. ద మీనింగ్ ఆఫ్ ఇనాక్యులం పొటెన్షియల్, రైట్? సో మంచిగా ఎక్కువ ఇనాక్యులం పొటెన్షియల్ కలిగి ఉండాలి. సో ఇవి మనకి ఈ యొక్క సక్సెస్ఫుల్గా ఒక డిసీజ్ రావాలని చెప్పంటే ప్రీ రిక్వైర్డ్ థింగ్స్. ఈ మూడింటిని మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసి చూసుకుంటే దీనిని మనం డిసీజ్ ట్రయాంగిల్ అని చెప్పంటారు. ఐ హోప్ ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో దట్ మనం నెక్స్ట్ స్లైడ్లోకి మూవ్ అవుదాం. సో అసలు ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి? సో ఈ యొక్క టోటల్ ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం 3 స్టేజెస్గా జరుగుతూ ఉంటుంది. 3 స్టేజెస్లో జరుగుతాయి. వీటిని మనం ప్రీ పెనిట్రేషన్ అండ్ పెనిట్రేషన్, అదేవిధంగా పోస్ట్ పెనిట్రేషన్గా మనం అభివర్ణించుకుంటాం. సో ఇన్ఫెక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం 3 స్టేజెస్లో నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ 3 స్టేజెస్లో సెపరేట్ చేసాము. ఫస్ట్ స్టేజ్ని ప్రీ పెనిట్రేషన్ అని చెప్పంటారు, సెకండ్ వన్ ఇస్ పెనిట్రేషన్, థర్డ్ వన్ ఇస్ పోస్ట్ పెనిట్రేషన్. సో ఈ యొక్క ప్రీ పెనిట్రేషన్ స్టేజ్లో మనం యాక్టివ్ ఇన్వేజన్ గురించి ఆర్ ప్యాసివ్ ఇన్వేజన్ గురించి మనం నేర్చుకుంటాము.
సో ఇప్పుడు అసలు ప్రీ పెనిట్రేషన్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాము. అదేవిధంగా ఇందులో ఏవేవో కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం ఒకసారి చూద్దాం. సో బేస్డ్ ఆన్ ప్యాథోజన్ యాక్టివిటీ మనం ఈ యొక్క ప్రీ పెనిట్రేషన్ స్టేజ్లో మనం సాధారణంగా 2 కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. అదేంటంటే యాక్టివ్ ఇన్వేజన్, అదేవిధంగా ప్యాసివ్ ఇన్వేజన్. యాక్టివ్ ఇన్వేజన్, అదేవిధంగా ప్యాసివ్ ఇన్వేజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్టివ్ ఇన్వేజన్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్వేజన్ అంటే ఏంటి, మనం ఒక 3 పాయింట్లు బేస్గా మనం నేర్చుకోబోతున్నాం వీటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రెసివ్ ఎఫర్ట్స్ గురించి, అండ్ అనదర్ వన్ ఈస్ యాక్షనల్ ఏజెంట్ గురించి, అండ్ అనదర్ వన్ ఈస్ ఎగ్జాంపుల్స్ గురించి. సో యాక్టివ్ ఆర్ ప్యాసివ్ అంటే సింపుల్గా ఇక్కడ ప్యాథోజన్ అనేది యాక్టివ్ ఇన్వేజన్లో ఆర్ఎల్స్ ఏ గ్రూప్ ఆఫ్ ప్యాథోజన్స్ అయితే యాక్టివ్ ఇన్వేజన్ చూపిస్తాయో వాటిల్ని యాక్టివ్ ఇన్వేడర్స్గా పిలుస్తారు. యాక్టివ్ ఇన్వేడర్స్గా పిలుస్తారు. ఏ గ్రూప్ ఆఫ్ ప్యాథోజన్స్ అయితే ప్యాసివ్ ఇన్వేజన్ చూపిస్తాయో వాటిని ప్యాసివ్ ఇన్వేడర్స్గా పిలుస్తారు. ప్యాసివ్ ఇన్వేడర్స్గా పిలుస్తారు. సో అసలు యాక్టివ్ ఇన్వేజన్ ఆర్ యాక్టివ్ ఇన్వేడర్స్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటంటే కొన్ని ప్యాథోజన్స్ అనేవి హోస్ట్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఆర్ఎల్ సింపుల్గా పెనిట్రేట్ అవ్వడానికి ప్యాథోజన్ అనేది తనకు తానుగా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది. ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా ప్యాథోజన్ ఇన్వాల్వ్ అవుతుంది. ప్యాథోజన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ప్యాథోజన్ తప్ప మిగిలిన ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వదు. సింపుల్గా ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏది కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకేనా? సో ఈ విధంగా ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్యాథోజన్ అనేది తన ఫుల్ యొక్క ఎఫర్ట్స్తో ఆ డైరెక్ట్గా తనకు తానుగా హోస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి పెనిట్రేషన్ జరిపి ఇన్ఫెక్షన్ చేస్తుందని చెప్పంటే ఈ మెకానిజం మొత్తాన్ని యాక్టివ్ ఇన్వేజన్ అని చెప్పంటారు. ఇన్వేజన్ అంటే దాడి చేయడం. సింపుల్గా ప్యాథోజన్ డైరెక్ట్గా దాడి చేస్తుంది, అందుకనే యాక్టివ్గా తనే దాడి చేస్తుంది కాబట్టి దీన్ని యాక్టివ్ ఇన్వేజన్ అని చెప్పంటారు. ఆ గ్రూప్ ఆఫ్ ఇన్వేడర్స్ని మనం ఏం చెప్పంటారంటే యాక్టివ్ ఇన్వేడర్స్గా పిలుస్తారు. సో సేమ్ కాన్సెప్ట్ మనకు ఇక్కడ ప్యాసివ్ ఇన్వేజన్లో అప్లై చేసుకుంటే సింపుల్గా ఇక్కడ ప్యాథోజన్ అనేది ఎక్స్టర్నల్ ఏజెంట్స్ సహాయంతో ఓకే తను తక్కువ ఎఫర్ట్స్ పెడుతూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతే సింపుల్గా ఏదైనా ఎక్స్టర్నల్ ఏజెంట్ యొక్క సహాయం తీసుకుంటే దాన్ని మనం ఏం చెప్పంటారంటే ఈ మెకానిజం మొత్తాన్ని ప్యాసివ్ ఇన్వేజన్ అని చెప్పంటారు. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఎగ్జిబిటింగ్ ప్యాసివ్ ఇన్వేజన్స్ ఆర్ కాల్డ్ as ప్యాసివ్ ఇన్వేడర్స్. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఏజెంట్ యొక్క రోల్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి, నో యాక్టివ్ ఇన్వేజన్లో ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్స్ యొక్క రోల్ అనేది ఉండదు. సో ఇప్పుడు అసలు ఈ యొక్క యాక్టివ్ ఇన్వేజన్కి ప్యాసివ్ ఇన్వేజన్కి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే యాక్టివ్ ఇన్వేజన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫంగై, అదేవిధంగా ఫెండర్గోమిక్ ప్లాంట్ పారాసిట్స్, అదేవిధంగా నెమటోడ్స్. సాధారణంగా నెమటోడ్స్ అనేవి ప్లాంట్ యొక్క రూట్స్ ఉంటాయి కదండి. ప్లాంట్ యొక్క రూట్స్ అనేవి మనకు కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. వాటిలో రూట్ ఎగ్జివేట్స్ అని చెప్పంటారు. ఈ యొక్క కెమికల్స్ అనేవి ఈ యొక్క నెమటోడ్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి తన వైపు. ఓకేనా? ఈ విధంగా అట్రాక్ట్ చేసుకున్న తర్వాత నుంచి నెమటోడ్ ఏం చేస్తుంది, తన యొక్క బాడీ పార్ట్స్ అయినా మౌత్ పార్ట్స్ అయినా స్టైలెట్స్తో అంటే సూదులతో హోస్ట్ లోపలికి వెళ్ళి కన్నాలు చేసి లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఓకేనా? అందువల్ల ఈ యొక్క ఎక్స్టర్నల్ ఏజెంట్ యొక్క రోల్ అనేది నథింగ్ బట్ రూట్ యాక్టివేట్స్ అనేవి కొద్దిగా చేయడం వల్ల కొంతవరకు ఇది ప్యాసివ్ ఇన్వేజన్ చూపిస్తుంది. బట్ కొంత తర్వాత ఇది ఏం చేస్తుంది చెప్పంటే కంప్లీట్గా అగ్రెసివ్ యాక్టివ్ ఇన్వేజన్ చూపిస్తుంది. అందుకే కొన్ని సందర్భాల్లో కొన్ని మెటల్స్లో మీకు ఏంటంటే నెమటోడ్స్ యాక్టివ్ ఇన్వేటర్గా 100% చెప్పడానికి ప్రయత్నించరు. బట్ స్టిల్ మనం వీటిని యాక్టివ్ ఇన్వేటర్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు అదే విధంగా ప్యాసివ్ ఇన్వేటర్స్ మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మూడు తప్ప మిగిలినవన్నీ కూడా అంటే ఏంటి, సింపుల్గా బ్యాక్టీరియా కావచ్చు, ఓకేనా, ఫ్యాషిటిస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా కావచ్చు, అదేవిధంగా వైరస్ కావచ్చు, ఓకే, ఫైటోప్లాజ్మా కావచ్చు, ఎక్స్ట్రా. వీటన్నిటిని కూడా మనం ఏం చెప్పంటారంటే ప్యాసివ్ ఇన్వేటర్స్గా మనం పిలుచుకుంటారు. సో అసలు ఈ యొక్క ఇన్ఫెక్షన్
దీంట్లోకి వెళ్ళడానికంటే ముందు మనం జస్ట్ ఒక బ్లాక్ స్క్రీన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సింపుల్గా ఏం లేదండి, ఇది ఒక హోస్ట్ ప్లాంట్ యొక్క లీఫ్, హోస్ట్ టిష్యూ లీఫ్ తీసుకోండి. ఒక ప్యాథోజన్ వచ్చింది ఇక్కడి నుంచి గాలి ద్వారా ఇక్కడ పడింది. ఈ ప్యాథోజన్ అని ఇక్కడ పడిన తర్వాత ప్యాథోజన్ ఏం చేస్తుంది, నేను బ్రీఫ్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్యాథోజన్ నథింగ్ బట్ ఒక స్పోర్. సో ఈ యొక్క సర్ఫేస్ని మనం కొద్దిగా మ్యాగ్నిఫై చేసి చూసుకుంటే ది స్పోర్ ఈ విధంగా అనిపిస్తుంది. ఓకేనా, కొంతకాలం తర్వాత ఈ యొక్క స్పోర్ అనేది జర్మినేట్ అవుతుంది. ఓకేనా, ఒక ప్లేస్ వద్ద ఇది ఉబ్బెత్తుగా మారుతుంది. ఉబ్బెత్తుగా మారి ఇది ఏం చేస్తుంది, ఇదంతా కూడా ఏంటండి, ఇదంతా కూడా హోస్ట్ సర్ఫేస్. హోస్ట్ సర్ఫేస్ కంటే మీదనుంటే కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. అదేవిధంగా హోస్ట్ సర్ఫేస్ లోపల అంటే కణాలు ఉంటే లోపల అంటే నథింగ్ బట్ ప్లాంట్ యొక్క బాడీ పార్ట్స్కి, ప్లాంట్ యొక్క బాడీ పార్ట్స్కి. సో ఈ యొక్క ప్లాంట్ యొక్క బాడీ పార్ట్స్లోకి, ప్లాంట్ యొక్క బాడీ పార్ట్స్లోకి ఈ యొక్క ప్యాథోజన్ అనేది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందని చెప్పంటే హోస్ట్ సెల్స్ నుంచి ఫుడ్ని తీసుకుంటుంది. దీని తర్వాత ఇది ఏం చేస్తుంది, ఫుడ్ని తీసుకొని తన లైఫ్ సైకిల్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత చివరిలో ఏం చేస్తుందండి, ఇదొక సందర్భంలో మళ్ళీ బయటకు వచ్చి రిప్రొడక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇది ఏం చేస్తుంది చెప్పంటే కొన్ని స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్పోర్స్ మళ్ళీ కూడా గాలికి వచ్చి గాలికి ఎగిరిపోయి మళ్ళీ స్పోర్స్ ఈ విధంగా కొత్త ప్లాంట్ మీదకి వస్తాయి. సింపుల్గా ఇన్ఫెక్షన్ అంటే ఇదే. కానీ చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ జరిగినాయి. ఆ 3 స్టెప్స్ ఏంటంటే స్పోర్, అరైవల్ ఆఫ్ స్పోర్ జరిగింది, ఇక్కడ స్పోర్ అనేది జర్మినేట్ అయింది, ఇక్కడ ఇదేనది ఇక్కడ ఫార్మ్ అయింది, దీన్ని ఎప్రసోరియం అని చెప్పంటారు, ఎప్రసోరియం ఫార్మేషన్ అయింది. సో ఈ 3 కూడా హోస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికంటే ముందు జరిగినాయి కదా. సో సింపుల్గా ఎంట్రీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్యాథోజన్ వితిన్ హోస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫెక్షన్. సో ఇక్కడ ప్యాథోజన్ అనేది ఎంటర్ అవ్వడానికంటే ముందు జరిగే స్టెప్స్ అన్ని ఉన్నాయి చూసారా. సో ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ కంటే ముందు జరిగిన స్టెప్స్ అన్నిటిని కూడా మనం ప్రీ ఇన్ఫెక్షన్గా మనం చెప్పుకుంటాం. ఈ ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ ఆఫ్ ప్యాథోజన్, ఎంట్రీ నుంచి ఎగ్జిట్ ఆఫ్ ప్యాథోజన్, ఈ రెండింటి వరకు కూడా ఈ రెండింటి మధ్యలో జరిగే స్టెప్స్ని మనం ఇన్ఫెక్షన్గా చెప్పుకుంటాం. వన్స్ మనకి ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ప్యాథోజన్ అనేది ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుందో దాన్ని మనం పోస్ట్ ఇన్ఫెక్షన్ స్టెప్స్గా చెప్పుకుంటాం. సో ఇన్ఫెక్షన్ కంటే ముందు జరిగితే ప్రీ ఇన్ఫెక్షన్ అని, ఇన్ఫెక్షన్లో జరిగితే దాన్ని ఇన్ఫెక్షన్ స్టెప్స్ అని, ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ప్యాథోజన్ బయటకు వెళ్ళిపోతే దాన్ని పోస్ట్ ఇన్ఫెక్షన్ స్టెప్స్గా మనం చెప్పుకుంటాం. ఐ హోప్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చిందని చెప్పనుకుంటున్నాను. ఓకేనా, సో దట్ మనం ఒక లెక్చర్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోదాం ఇప్పుడు. సో ఇది ఒక ఫంగల్ స్పోర్, దిస్ ఈజ్ ఫంగల్ స్పోర్. సో మనకి కొన్ని ఫంగల్ స్పోర్స్ అనేవి మీకు యాజ్ యూజువల్గా తెలుసు, మనం డిస్పర్స్లో నేర్చుకున్నాము. వీటి ద్వారా చాలా వరకు స్పోర్స్ అనేవి ట్రాన్స్మిట్ చేయబడుతూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి. సో
ఈ యొక్క స్పోర్స్ అనే వీటి ద్వారా మనకి చాలా ప్లేసులు ట్రాన్స్మిట్ అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్మిట్ అవుతున్న ఈ యొక్క స్పోర్స్ అనేవి మనం కొద్ది కొద్దిగా ఈ యొక్క హోస్ట్ సర్ఫేస్ మీద లోపలికి వస్తాయి. సో ఈ విధంగా హోస్ట్ సర్ఫేస్ మీదకి ఒక ఫంగల్ స్పోర్ అనేది వచ్చింది. సో ఈ యొక్క వచ్చిన స్పోర్ అనేది మనకి ఇందులో ఏ విధంగా కనిపిస్తుంది నార్మల్గా మనం జస్ట్ చూసుకుంటే, బట్ అదే మనం మైక్రోస్కోపికల్లీ చూసుకున్నప్పుడు ఇది హోస్ట్ సర్ఫేస్, ఇవన్నీ కూడా ఫంగల్ స్పోర్స్. సో ఇది చూడండి, ఈ యొక్క ఫంగల్ స్పోర్ మనం మ్యాగ్నిఫై చేసి చూసుకునేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క ఫంగల్ స్పోర్ అనేది హోస్ట్ మీద పడేటప్పుడు ఈ యొక్క హోస్ట్ సర్ఫేస్ మీద ఫంగల్ స్పోర్స్ అని ఈ విధంగా అటాచ్ అవుతుంది దానికి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పంటే, సో ఇది చూసాం కదా, ఇది జస్ట్ బట్ మనం అదే లీఫ్ యొక్క క్రాస్ సెక్షన్ మనం తీసి చూసుకుంటే ఫంగల్ స్పోర్ అనేది వచ్చేటప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి జర్మినేట్ అవుతుంది. ఇదో ఒక చివర ఇది ఏం చేస్తుంది, ఎపిసోరియం ఫామ్ చేసి లోపలికి ఇది వెళ్ళి ఇక్కడ నుంచి ఫుడ్ని తీసుకుంటుంది. దీన్ని మనం ఎపిసోరియం అని చెప్పంటారు. దీన్ని ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇన్ఫెక్షన్ ట్యూబ్ అని చెప్పంటారు. జర్మినేషన్ అనేది వచ్చింది కాబట్టి దీన్ని జర్మ్ ట్యూబ్ అని చెప్పంటారు. ఓకేనా? ఇది ఫంగల్ స్పోర్, ఇది హాస్టోరియా. సో ఈ విధంగా నార్మల్ స్టెప్స్ జరుగుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇందాక చూసిన డయాగ్రామ్ కంటే ఇది చాలా బాగుంది. సో దట్ అందుకని మీకు ఇన్కార్పొరేట్ చేసి చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సింపుల్గా మళ్ళీ స్పోర్ ఈ విధంగా వస్తుంది. స్పోర్ జర్మినేట్ అయ్యి జర్మ్ ట్యూబ్ ఫామ్ చేస్తుంది. దాని తర్వాత ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని ఎపిసోరియం అని చెప్పంటారు. ఎపిసోరియం అనేది మనకి ఏం చేస్తుంది చెప్పంటే హోస్ట్కి ఎగనిస్ట్గా పట్టుకొని ఉంచుతుంది ప్యాథోజన్ సర్ఫేస్ మొత్తాన్ని. సో దట్ తద్వారా ప్యాథోజన్ అనేది గాలికి ఎక్కడికి పడిపోకుండా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎపిసోరియం నుంచి నెక్స్ట్ స్టెప్లో మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్ ట్యూబ్ ఫామ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ట్యూబ్ హోస్ట్ లోకి వెళ్తుంది. హోస్ట్ మిగిలిన కణాలన్నింటిలో కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనే ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుందని చెప్పంటే, నేను మీకు ఇక్కడ ఇన్ఫెక్షన్కి, ప్రీ ఇన్ఫెక్షన్కి, పోస్ట్ ఇన్ఫెక్షన్కి అనే తేడా ఏం లేకుండా ఇమేజెస్ అన్నీ కూడా మీకు అర్థమవ్వాలని చెప్పి సీక్వెన్స్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ మీద ఉన్న హెడింగ్ చూసి మీరు అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ చూడండి, ఇది స్పోర్, ఎపిసోరియం, ఫంగల్ హైఫే ఆన్ హోస్ట్ సర్ఫేస్. సో చూడండి, ఇక్కడ కొన్ని నాబ్ లైక్ శక్తిలా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఇప్పుడు ఇది ఏం చేస్తుంది చెప్పంటే ఈ లోపల నుంచి హోస్ట్ లోపలికి వెళ్తుంది. సో మనం అదే నెక్స్ట్ డయాగ్రామ్లో చూద్దాం. సో చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంగల్ స్పోర్. ఇది ఫంగల్ స్పోర్ వీలో ఫంగల్ స్పోర్ అంతా కూడా చూడండి, ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్ ఉంది కదా, ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సెల్స్, ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి. అంతే. బట్ సింపుల్గా మనకి సెల్ మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, థర్డ్ స్టెప్స్లో ఈ విధంగా జరుగుతుంది. ఫోర్త్ స్టెప్స్లో ఈ యొక్క ఫంగై అనేది తన యొక్క స్పోర్ని జర్మినేట్ చేస్తుంది. ఒక కొత్త అవుట్లైక్ స్ట్రక్చర్ వచ్చింది కదా, దీనిని మనం జర్మ్ ట్యూబ్ అని ఎందుకని చెప్పంటారు, జర్మినేషన్ అప్పుడు వస్తుంది కాబట్టి ఈ ట్యూబ్ని జర్మ్ ట్యూబ్గా పిలుచుకుంటారు. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఈ యొక్క జర్మ్ ట్యూబ్ అనేది అలా గ్రో అవుతూ ఉంటుంది కదా. సో ఈ స్టెప్స్లో ఈ విధంగా జరుగుతుంది. సో ఫస్ట్ నేను ఇంతకుముందు మీకు చెప్పిందే అండి, సింపుల్గా ఇది ఫంగల్ స్పోర్. ఇది మళ్ళీ నేను ఎందుకు మీకు రిపీటెడ్గా సేమ్ డయాగ్రామ్స్, సేమ్ కాన్సెప్ట్ చూపిస్తానని చెప్పంటే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, కాన్సెప్చువల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ. సో అందుకోసమనే నేను ఈ ఇన్ని డయాగ్రామ్స్ చూపిస్తున్నాను. ఓకేనా? సో ఐ హోప్ ఇది మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ ఇదే టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. సో ఇది ఫంగల్ స్పోర్
జర్మినేషన్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి దీన్ని జెర్మ్ ట్యూబ్ అని చెప్పంటారు. జెర్మ్ ట్యూబ్ అనేది ఒక చివరన తన యొక్క ఏదో ఒక ఎండ చివరన ఏంటో ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నాబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఉబ్బెత్తి నిర్మాణం. దీనిని మనం ఎపిసోడింగ్గా పిలుస్తారు. ఎపిసోడ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఇది చూడండి, హోస్ట్కి అతుక్కుని ఉంది కదా. ఈ యొక్క ఎపిసోడ్ మీద ఏం చేస్తుంది చెప్పంటే ప్యాథోజన్ మొత్తాన్ని హోస్ట్కి అతుక్కునేలా చేస్తుంది. ఇప్పుడు చూడండి, హోస్ట్ నథింగ్ బట్ ఏదో చాలా పెద్ద గాలి వస్తే కదా మనం చాలామంది గాలికి ఇబ్బంది పడి నడవడానికి కూడా ఇబ్బంది పడతాం. పెద్ద పెద్ద టోర్నడోలు వచ్చేటప్పుడు ఏం చేస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని కానీ, కార్స్ అని కానీ, వెహికల్స్ అని కానీ గాలిలో కొట్టుకుపోతూ ఉంటాయి కదా. అలాంటిది జస్ట్ ఆఫ్టర్ ఈ యొక్క ఫంగల్ స్పోర్ అంతా చాలా వెయిట్లెస్గా ఉంటుంది కదా కంపేర్ టు అదర్ మన హ్యూమన్ బీయింగ్స్ కానీ, పెద్ద పెద్ద చెట్లు కానీ, ఇవన్నీ కూడా. అంటే నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఎపిసోడ్ అనేది ప్యాథోజన్ మొత్తానికి కూడా ఈ యొక్క హోస్ట్ సర్ఫేస్కి అతుక్కునేలా చేస్తుందండి. సింపుల్గా అతుక్కునేలా చేస్తుంది. అతుక్కునేలా చేసి అదేవిధంగా హోస్ట్ సర్ఫేస్ మీద ప్రెజర్ పెడుతుంది. ప్రెజర్ పెట్టి అతుక్కునేలా చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, ఈ యొక్క ఎపిసోడ్ నుంచి మనకి కొన్ని చూడండి, ఇక్కడ ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అయితే లోపలికి వెళ్తుంది కదా. సో ఎప్పుడైతే ప్యాథోజన్ అనేది హోస్ట్ యొక్క బయట నుంచి లోపలికి ఎంటర్ అయిపోతుందో అప్పుడు మనం ఏం చెప్పంటారు, ప్రాసెస్ ఇన్ఫెక్షన్గా చెప్పుకుంటాం కదా. సో ఏ ట్యూబ్ అయితే ఆర్ ఏ పెగ్ అయితే ఆర్ ఏ హైఫే అయితే ఇన్ఫెక్షన్కి ఉపయోగపడుతుందో దాని మనం ఇన్ఫెక్షన్ పెగ్ అని, ఇన్ఫెక్షన్ ట్యూబ్ అని ఆర్ ఇన్ఫెక్షన్ హైఫాగా మనం పిలుచుకుంటాం. ఓకేనా, పిలుచుకుంటాం. సో నెక్స్ట్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ ట్యూబ్ అనేది పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత మనకి ఏం చేస్తుంది చెప్పంటే హోస్ట్లోకి వెళ్ళిపోయి హోస్ట్లో కూడా మనకి కొన్ని నాబ్లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యొక్క నాబ్లైక్ స్ట్రక్చర్స్ మనం ఏం చెప్పంటారంటే హాస్టోరియా అని చెప్పంటారు. హాస్టోరియా అంటే మీనింగ్ ఏంటంటే డ్రింకర్ అనే మీనింగ్ వస్తుంది. డ్రింకర్ అంటే సింపుల్గా తెలుసు కదండి, సింపుల్గా మనం ఎక్కువగా వాటర్ తీసుకునే పర్సన్స్ని వీళ్ళందరూ ఆల్కహాల్ తీసుకునే పర్సన్ మనం యాజ్ క్యాజువల్గా మనం డ్రంకర్ అని చెప్పడం వాడతారు. హాస్టోరియా అంటే హాస్టోరియా మీనింగే డ్రంకర్. ఓకేనా. సో సేమ్ ఇమేజ్ని మనం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా మైక్రోస్కోపిక్ నేచర్లో ఏ విధంగా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. సో చూడండి, ఇది హోస్ట్ యొక్క స్పోర్, ఇది హోస్ట్ యొక్క స్పోరు. ఈ యొక్క స్పోర్ అనేది జర్మినేట్ అయిన తర్వాత మనకి ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ వచ్చింది. దీన్ని మనం జెర్మ్ ట్యూబ్ అని చెప్పంటారు. సో చూడండి, ఇక్కడ ఇది జెర్మ్ ట్యూబ్, ఈ యొక్క జెర్మ్ ట్యూబ్, ఈ యొక్క జెర్మ్ ట్యూబ్ రెండు కూడా. ఓకేనా. అదేవిధంగా ఈ యొక్క జెర్మ్ ట్యూబ్ యొక్క చివరన మనకి ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అయ్యి చూసారా. ఈ యొక్క నాబ్ లైక్ స్ట్రక్చర్ని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అయ్యి చూసారా. దీన్ని మనం ఏం చెప్పంటారు అనుకున్నామండి, ఎపిసోరింగ్ పిలుచుకున్నాం కదా. సో ఇది జెర్మ్ ట్యూబ్, ఇది కూడా జెర్మ్ ట్యూబ్, ఇది కూడా జెర్మ్ ట్యూబ్. ఒకటి ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అయింది కదా, దీన్ని మనం ఎపిసోరింగ్ పిలుచుకున్నాం. ఎపిసోరం అంటే ఇది. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం స్టెప్స్లోకి వెళ్దాం. సో చూడండి, ఇక్కడ ఒక స్పోర్ అనేది వచ్చింది. సో స్పోర్ అనేది మనకి జెర్మ్ ట్యూబ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫేవరబుల్ కండిషన్స్ ఉన్న తర్వాత ఈ యొక్క జెర్మ్ ట్యూబ్ అనేది మనకి కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క పోర్షన్ మొత్తాన్ని చూడండి, ఈ పోర్షన్ మొత్తాన్ని కరిగించింది. ఎలా లోపలికి వెళ్ళిపోతుందండి, ప్రెజర్ పెట్టి కానీ, కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేసి కానీ, అసలు ఏ విధంగా వెళ్తుందో మనం ఇన్ఫెక్షన్ డీప్గా లెక్చర్ డిస్కస్ చేసుకున్నప్పుడు ట్రై చేద్దాం. ఓకేనా, నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ ఏరియా అంతా కూడా బాగా కరిగిపోతుంది, ప్యాథోజన్ లోపలికి వెళ్ళి, ఓకేనా, ప్యాథోజన్ అనేది లోపలికి వెళ్తుంది. వన్స్ ఎప్పుడైతే ప్యాథోజన్ లోపలికి వెళ్ళిపోతుందో దాన్ని మనం ఏం చెప్పంటారండి, ఇన్ఫెక్షన్ అని చెప్పి అంటారు. ఇన్ఫెక్షన్ అని చెప్పి అంటారు. ఏం చెప్పంటారు, ఎప్పుడైతే ప్యాథోజన్ లోపలికి వెళ్ళిపోతుందో అప్పుడు దాన్ని ఇన్ఫెక్షన్ అని చెప్పి అంటారు. ఓకేనా. అది సో నెక్స్ట్, సో బేసికల్లీ నేను ఇక్కడితో ఈ యొక్క టాపిక్ని ఎండ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ ఇప్పటివరకు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చానో అదే ఎక్స్ప్లెనేషన్ కూడా ఫేజెస్ వైజ్గా ఇమేజ్ రూపంలో నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వచ్చాను. సో నెక్స్ట్ సేమ్ లెక్చర్స్లో నెక్స్ట్ లెక్చర్లో ఇదే టాపిక్ నేను కంటిన్యూ చేస్తాను. డ్యూ టు టైం అంటే సింపుల్గా చాలామందికి ఇంక్లూడింగ్ నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు కూడా
30-45 మినిట్స్ కంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది తీసుకోలేదండి. 30-40 మినిట్స్ కంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది తీసుకోలేదు. దానివల్ల మనకి ఏమవుతుంది, ఎంత లెక్చర్ అనేది ఎంత డ్యూరేషన్ ఎక్కువైతే ఉంటుందో మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసమనే నేను ఈ యొక్క లెక్చర్ని షార్ట్గా పెట్టి అప్లోడ్ చేద్దామని చెప్పనుకున్నాను. ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నా. సేమ్ లెక్చర్ని నేను నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, లేదు ఓకే సిరీస్గా కావాలని చెప్పండి, నేను అది కూడా ఆ యొక్క లెక్చర్ కూడా నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను. బట్ ఏంటంటే దగ్గరగా 1 hour 15-20 minutes వచ్చింది. సో అందుకోసమనే మీకు ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారంటే కొన్ని ఫీడ్బ్యాక్ నేను తీసుకునేటప్పుడు తక్కువ డ్యూరేషన్ పెట్టండి సార్ అని చెప్పన్నారు. అందుకోసమని మళ్ళీ నేను సేమ్ లెక్చర్ని 2 partsగా చేసి అప్లోడ్ చేద్దామని చెప్పి భావనకు వచ్చాను. సో దట్ ఇక్కడ వరకు కూడా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెక్చర్లో ఈ యొక్క లెక్చర్ని కంటిన్యూ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ యొక్క లెక్చర్స్ అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ నాకు యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ పంపించండి, సజెషన్స్ చేయండి. అండ్ లెక్చర్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అందరూ కలిసి ప్రయత్నిద్దాము. మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో లెక్చర్స్ కిందన కామెంట్ చేయండి. ఓకేనా? సో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ వన్ అండ్ ఆల్. జై హింద్, వందే మాతరం.